అనిపిస్తుంది. నేను మీ ద్వారా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేతని నారా చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే ఆ పక్కనే ముసిముసి నవ్వులుకుంటూ కూర్చున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతున్నా. సార్, మీరు మీ హయాంలో ఈ 2014 నుంచి, అంటే నేను విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించే మాట్లాడుతాను ప్రజలారా. ఎందుకంటే ఇంతకుముందు కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చాలా అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నిటి జోలికి నేను వెళ్ళను. ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీలని విభజించి మాలల్ని మాదిగల్ని అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మాలా మాదిగల్ని విభజించి 2000 సంవత్సరంలో ఆయన చేసినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి పెట్రోల్ పోసి నిప్పంటించినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి విభజన వాదానికి ఈ రోజున 22% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు దళితులు కలవటానికి ఇష్టపడటంలా. శ్రవణ్ కుమార్ ఒక చోటుకెళ్ళి మాకు ఒక సపోర్ట్ చేయమంటే నువ్వే కమ్యూనిటీ, నువ్వు కులం, ఏ కులం నీది అని అడుగుతున్నారు. అంటే కులం అంటే నువ్వు ఆ కులమా ఈ కులమా, మాలా మాదిగా, నువ్వేంటి మాలా మాదిగా. అంటే ఈ రాష్ట్రంలో కులాలను విభజించి, ఈ రాష్ట్రంలో ప్రాంతాలను విభజించి, ఈ రాష్ట్రంలో కొన్ని కమ్యూనిటీస్ని కలవకుండా చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఈ రోజున దళిత బిడ్డల కోసం, దళితుల కోసం మేము అహర్నిశలు కష్టపడ్డాము. దేశంలో మా అంత గొప్ప కష్టం పడిన వాళ్ళు లేరు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మేము పరిరక్షించడానికి మేము చేయని ప్రయోగం లేదు, మాట్లాడిన మాట లేదని ఇద్దరు గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండ్ వారి కుమారుడు నారా లోకేష్ గారు మాట్లాడుతుంటే, ఆ పక్కనే కూర్చొని ముసిముసి నవ్వులు మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూర్చొని మాట్లాడుతుంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఓటేయమని 2014లో చెప్పి 2014 తర్వాత ఈ రాష్ట్రంలో అన్యాయాలు జరుగుతుంటే, అక్రమాలు జరుగుతుంటే, అమరావతి రాజధాని రైతులకు అన్యాయం జరుగుతుంటే, అమరావతి రైతుల భూములకి కాంపన్సేషన్ పే చేయకపోతే, భారతీయ జనతా పార్టీ అమరావతిని కాపాడకపోతే, అమరావతిని కట్టడానికి ఒక రూపాయి కూడా ఇవ్వకపోతే, భారతీయ జనతా పార్టీ నాకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు, తెలుగుదేశం పార్టీ నన్ను మోసం చేసింది, నన్ను ఏం చేయమంటారని ప్రజలకి క్షమాపణ అడిగి ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నటువంటి దోపిడి దొంగ చంద్రబాబు నాయుడు, అలాంటి దొంగకు పుట్టినటువంటి యువరాజు, ఇతను అవినీతిలో యువరాజు అని చెప్పినటువంటి నారా లోకేష్ యొక్క సభకి ముఖ్య అతిథిగా వెళ్ళి ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీరు ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు సార్? అంటే 2014లో అధికారం సాధించుకున్న తర్వాత ప్రజాస్వామ్యం గుర్తురాదు, ప్రజాస్వామ్యాన్ని ఎలా కూని చేయాలో నేర్చుకుంటారు, ఎలా ఓటర్లను ప్రభావితం చేయాలో నేర్చుకుంటారు, ఏ విధంగా పోలీసులను వాడుకోవాలో నేర్చుకుంటారు, ఏ విధంగా ఎస్సీ ఎస్టీలని నాశనం చేయాలి, దుర్మార్గంగా వాళ్ళని కొట్టి చంపాలో చూసుకుంటారు, ఏ విధంగా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి అన్యాయానికి మీరే కారణం అవుతారు, వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటారు. మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్ళిన వెంటనే మరలా అద్భుతమైనటువంటి మాటలు, చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవాళ్ళు, నారా లోకేష్ చాలా గొప్పవాళ్ళు, అసలు అద్భుతమైనటువంటి పరిపాలన చేశారు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి దుష్టుడు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం పరిపాలన చేస్తున్నాడు. మరి మీరు చేసింది ఏంటి సార్? నేను అడుగుతున్నా, మీరు చేసింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఒక్క రోజు కూడా అర్హత లేదు. ఖరాఖండిగా నేను చెప్తున్నా. తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలకి ఏమాత్రం తీసిపోని విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్యాయాలు చేస్తుంది, దళిత బిడ్డలకి అన్యాయం చేస్తుంది, దళిత బిడ్డల పథకాలు రద్దు చేస్తుంది అనే విషయంలో సెకండ్ థాటే లేదు నాకు. కానీ మీరు చేసింది ఏంటి సార్? మీరు చేసింది ఏంటి చెప్పండి. ఈ రాష్ట్రంలో బిడ్డలందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేసేటువంటి బిడ్డలకి 16 లక్షల ఓట్లు ఈ బిడ్డలకి వేయకుండా ఆ 16 లక్షల బోగస్ ఓట్లు సృష్టించినటువంటి ఘనత మీ ప్రభుత్వానికి కాదా? నేను మళ్ళీ అడుగుతున్నా. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేదాలు వల్లిస్తుంటే నేను ఒకసారి చూపిస్తాను. ఇది నాకు ఆశ్చర్యం వేస్తుంది. 83 నియోజకవర్గంలో మహిళా పోలీసుల బియ్యంలోకి పెడితే వాళ్ళకి మహిళా పోలీసులకు ఏం తెలుస్తుంది? ఇవన్నీ అంటే ఇంకొక పక్క వై ఏపీ నీడ్స్ జగన్ అని కలెక్టర్ దగ్గర నుంచి అందరూ క్యాంపెయిన్లు చేస్తారు. ఇప్పుడు చేసిన అరాచకం చాలదు, రాతి యుగానికి తీసుకుపోవడానికి అలాంటి వాళ్ళు పెట్టుకొని చేసే పరిస్థితికి వస్తున్నారు. ఎలక్షన్లో ఎవరిని పని చేయనీయకుండా నిర్వీర్యం చేయడానికి, లేకపోతే మళ్ళా వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చారు. ఇది జరిగితే ప్రజాస్వామ్యం కూని అయిపోయినట్టే. ప్రజాస్వామ్యంలో ఎవరిని పని చేయకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలు మొత్తాన్ని వాడేసి కూని చేసేస్తున్నారంట. సార్, మనం చేసింది ఏంటి సార్? 16 లక్షల బోగస్ ఓట్లు ఎక్కించింది ఎవరు సార్? ఊరూరా ఇల్లు తిరిగి 16 లక్షల బోగస్ ఓట్లు ఎక్కించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయంగా
బోగస్ ఓట్లకు సృష్టికర్త ఎవరు సార్? మనమే కదా. మన భుజాల నుంచి కావడి దించేయాలనుకుంటే ఎట్లా సార్? ఇప్పుడు బోగస్ ఓట్లు ఉన్నాయి. ఈ బోగస్ ఓట్ల గురించి పోరాటం చేయాలి, ఖచ్చితంగా చేద్దాం, అందులో డౌటే లేదు. అంటే బోగస్ ఓట్లు ఈరోజే మీకు గుర్తొచ్చినాయా సార్? మనం 2014లో బోగస్ అసలు 2004లో సృష్టించింది ఎవరు సార్? 2000 సంవత్సరంలో కులాల మధ్య ఎక్కడైతే కులాలు అధికారంలోకి వస్తాయా అని మాదిగల మొత్తాన్ని విభజించి ఈరోజు మాలలో రాజ్యాధికారానికి, మాదిగలు రాజ్యాధికారానికి వెళ్లకుండా చేసినటువంటి వ్యక్తి మీరే కదండి. 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఓటుకి ఇచ్చి ప్రజాస్వామ్యంలో ఓటు కొనింది మీరే కదా. మీ హయాంలోనే కదా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అత్యంత దుర్మార్గకరమైనటువంటి రాజకీయాలకు తెరలేపిన సృష్టికర్త మీరే కదా. వ్యవస్థలను వాడింది మీరే కదా, పోలీసులను వాడింది మీరే కదా, ఇంటెలిజెన్స్ వ్యవస్థను వాడింది మీరే కదా. ఇంటెలిజెన్స్ వ్యవస్థలో పోలీసు వ్యవస్థ మొత్తాన్ని మీ రాజకీయ కాలు కింద చెప్పుల్లాగా చూసిన ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్లు వాడింది మీరే కదా. ఈరోజు మీరు వ్యవస్థల గురించి ఎందుకు మాట్లాడతారు? నేను రాష్ట్ర ప్రజలను ఒకటే కోరుతున్నా, చాలా సీరియస్గా ఈ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి విపి వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క సమస్య కోసం ఒక పోలీసు లాగా కాకుండా ఒక టీడీపీ ఏజెంట్ లాగా వాడిన వ్యక్తులు మీరు కాదా సార్? ఈరోజు మీరు ఎట్లా మాట్లాడతారండి? పోలీస్ వ్యవస్థ గురించి ఎలా మాట్లాడతారు? దొంగ ఓట్లు సృష్టికర్తే మీరు. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొంగ ఓట్లు సృష్టించిందే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లు సృష్టించి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చి ఒక కాన్స్టిట్యున్సీకి 40 నుంచి 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా సీట్లు కొనుక్కొని ప్రజలకు డబ్బు పంచి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపించిన పార్టీ మీ పార్టీ. రేపొద్దున ఎలక్షన్లు ఉన్నాయనగా పసుపు కుంకుమ కింద 16,000 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేసి ప్రజలని క్విట్ ప్రోక కింద ఓట్ల రూపంలో మరల్చుకోవాలని చేసినటువంటి పార్టీ మీ పార్టీ. దళిత బిడ్డలను 2014 నుంచి 2019 వరకు వేలాదిగా దళిత బిడ్డలు చచ్చిపోతుంటే, దళిత బిడ్డల మారణ హోమానికి గురి కాబడుతుంటే, దళిత బిడ్డలకు సంబంధించిన పథకాలని రద్దు చేస్తుంటే, దళిత బిడ్డలకి సంబంధించిన వాళ్ళందరి మీద హత్యలు, అఘాయిత్యాలు, మానభంగాలు జరుగుతుంటే నిమ్మకు నీరెచ్చినట్టు పిడేలు వాయిస్తూ కూర్చున్నటువంటి నీరో చక్రవర్తి మీరు ఈ రాష్ట్రానికి సార్. ఈరోజు ఏ విధంగా మాట్లాడతారు మీరు? ఈరోజు రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి, రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాల గురించి ప్రశ్నించే హక్కు మీకెక్కడుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దొంగ ఓట్ల వ్యవహారం గురించి మాట్లాడే హక్కు మీకెక్కడుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దొంగ ఓట్ల గురించి, లేకపోతే దళితులకు అన్యాయం చేస్తున్నారు, దళిత బిడ్డలు మీ ప్రభుత్వంలో చనిపోయినారు, దళిత బిడ్డలు ఈరోజు ఈ రాష్ట్రంలో వాళ్ళకి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వాళ్ళందరి దోపిడీకి గురికోబడుతున్నారని ప్రశ్నించే హక్కు మీకెక్కడుంది? మీకెక్కడుంది అంటే ఓట్లు దండుకోవటంలో, ప్రజలని మభ్య పెట్టడంలో, ప్రజలని భయభ్రాంతులకు గురి చేయటంలో, ప్రజలని ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్కి తీసుకెళ్లటంలో మీరు సిద్ధహస్తులు అన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు. అందుకనే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మటం లేదు సార్. రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్మటం మానేశారు. తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని లేరు. అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీని నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, జనసేన పార్టీ 3 దొంగలే. ఈ 3 రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సంపదను కొల్లగొట్టడంలో అత్యున్నతమైనటువంటి పిహెచ్డి చేసినటువంటి పార్టీలుగా చరిత్రలో నిలిచిపోబోతున్నాయి. అయితే ఆల్టర్నేటివ్ ఎవరు? ఇది ప్రజల సమస్య. ఎస్, అరే శ్రావణ్ కుమార్, ప్రతిసారి నువ్వు తెలుగుదేశం పార్టీని తిడతావు, జనసేన తిడతావు, వైఎస్ఆర్సీపీని తిడతావు. నేను తిట్టడం లేదండి, నేను వాస్తవాలు చెప్తున్నాను. మీకు నిర్ణయం మీరే తీసుకోండి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా శ్రావణ్ కుమార్ ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఒక చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక మెజిస్ట్రేట్ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చి ఒక రాజకీయ పార్టీ పెడితే ఏమయ్యా నీ స్థాయి అంతా రాజకీయ పార్టీ పెడతావా? ఏదో పార్టీలో వెళ్ళి జాయిన్ అయిపోతే ప్రధానమంత్రి కూడా దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు. నాతో ఈ మధ్యకాలంలో ఓ ఫ్రెండ్ డిస్కషన్ చేసేటప్పుడు అన్నాడు, మందకృష్ణ మాదిగ చూసావా ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయినాడో, మందకృష్ణ మాదిగని ప్రధానమంత్రి పక్కన కూర్చోబెట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు, నిజంగా ఆయన కదా పోరాట యోధుడు అంటే అని. చాలా బాగా అనిపించింది నాకు. నిజమే, ట్రూ. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం, తన ఉద్యమం కోసం, తన జాతి ప్రయోజనాల కోసం తను
ఒక ప్రధానమంత్రికి మద్దతు ఇచ్చారు, ఒక భారతీయ జనతా పార్టీకి మొన్న మద్దతు ఇచ్చారు. అది తప్పేం కాదు, ఎందుకంటే వ్యక్తిగతంగా వాళ్ళకి ఒక పార్టీ ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీని ప్రమోట్ చేయకుండా వాళ్ళు ఉద్యమాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. నమ్మిన సిద్ధాంతం మంచిదో కరెక్టో నేనైతే దాన్ని కామెంట్ చేయను, కానీ వాళ్ళకున్న సిద్ధాంతంలో ఆ మిత్రులు